ప్లీజ్. ఆ, మీరు చెప్పిన ఈ కమెంట్కి నేను ఏకీభవిస్తున్నా వెంకటకృష్ణ గారు. థ్యాంక్ యూ ఎందుకంటే సార్. మేబీ ఒక జనరేషన్ చూసి ఉండకపోవచ్చు అంత పెద్ద ఎకనామిక్ క్రైసిస్ అనేది తెర మీద ఉందని నేను కూడా అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ క్రైసిస్ కూడా చాలా చిన్నది అవ్వచ్చు దీని ముందు. మై గాడ్. ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే దట్ ఈస్ యాజ్ అన్ ఎకానమిస్ట్ నేను ఫీల్ అవుతున్నది కూడా. ఎందుకంటే మనం ఆలోచించాల్సింది ఇక్కడ గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక విలేజ్ కిందే చూడాలి మనం. ఎక్కడో ఒక మూల ఒక దేశం తుల్లిందంటే కనుక మిగతా దేశాలన్నిటికి కూడా జలుబు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వార్ అనేది ఒక ఫిస్కల్ క్రంచ్ ఒక్క మన భారతదేశంలో అని కాదు, దాదాపు 64 కంట్రీస్లో సివియర్ ఫిస్కల్ క్రంచ్కి దారితీసింది. అనదర్ 36 కంట్రీస్కి మోడరేట్ క్రంచ్ ఉంది. అండ్ మిగతా చాలా చిన్న చిన్న దేశాలు పట్టించుకోవాల్సిన దేశాలు కాకపోయినా కూడా అందరూ కూడా అతలాకుతలం అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఒక ఎసెన్షియల్ కమాడిటీ ఓన్లీ ఫర్ పెట్రోల్ డీజిల్ అని అనుకోవద్దు. దాని నుంచి వచ్చే పెట్రోకెమికల్ డెరివేటివ్స్ అవనండి, ఈవెన్ మనం మంచినీళ్ళు తాగే పెట్ బాటిల్ లాంటిది రా మెటీరియల్ కూడా దాని నుంచే వస్తుంది, పాలిథిలిన్ టెరిపెథిలేట్ అనేది. అట్లా రకరకాలుగా ఏవైతే కెమికల్స్ కానీ డెరివేటివ్స్ కానీ అన్నీ కూడా ఈ క్రూడ్ నుంచి వస్తాయో వీటన్నిటి ధరలు పెరిగినాయి. వీటన్నిటి ధరలు పెరగటంతో అన్ని దేశాల్లోనూ ద్రవ్యోల్బణం పతాక స్థాయికి వెళ్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న కొద్దికి ప్రజల పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. ప్రజల పర్చేసింగ్ పవర్ తగ్గుతున్న కొద్దికి డెఫినెట్గా ఒక రెసెషన్ అనేది తెర మీదకి వస్తుంది. జపాన్ లాంటి కంట్రీలోనే ఇది వరకు డీఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ డీఫ్లేషన్తో ఉన్న జపాన్ ఇవాళ ఇన్ఫ్లేషన్ తోటి అతలాకుతలం అవుతుంది. వాళ్ళ బాండ్ మార్కెట్లో చూస్తే 10 year ఈల్డ్ బాండ్స్ ఇవన్నీ కూడా మల్టీ డికేడ్ హైలో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఎంత తీవ్రంగా ఉంది ఈ పరిస్థితి అనేది కూడా అర్థం చేసుకోవాలి. ప్రధానంగా 4-5 ఇష్యూస్ అండి. భారతదేశానికి వచ్చేపాటికి కూడా మనం చూస్తే ఒక పక్కన మన కరెన్సీ డిప్రిషియేట్ అవుతుంది, అంటే రూపాయి పతనం అవుతుంది ఎగెయిన్స్ట్ డాలర్. పోనీ ఒక్క రూపాయే పతనం అవుతుందంటే కాదు, ఎగెయిన్స్ట్ డాలర్ ఎగెయిన్స్ట్ మెనీ కరెన్సీస్ డిప్రిషియేట్ అయింది. కానీ మన రూపాయి మాత్రం ఎగెయిన్స్ట్ డాలర్ డిప్రిషియేట్ అవుతా 96 కూడా క్రాస్ అవటం మనం చూసాం. అండ్ సెకండ్, ద్రవ్యోల్బణం ఎనర్జీ డ్రివెన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే అంటామో, ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ పెరుగుతా, డిఫరెంట్ వేరే కెమికల్ స్టాక్స్ కూడా పెరుగుతానన్నమాట. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఏదైతే పెరుగుతుందో అది. రెండోది, ఈ రెండిటికి కాంబినేషన్ మన ఫిస్కల్ క్రంచ్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఎగుమతులు దిగుమతులకి ఉన్న వ్యత్యాసం, దాంతో అనమాట ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఓవర్ ఇయర్స్ మనం 1% అండ్ బిలోకి తీసుకురాగలిగింది. ఇప్పుడు తిరిగి 3% వరకు వెళ్ళిపోవచ్చని అంచనాలు చెప్తున్నాయి. ఇదే కనుక క్రూడ్ ఆయిల్ $100 per barrel పైన ఉంటే నెక్స్ట్ 3 to 6 months ఖచ్చితంగా క్లోజర్ టు 3% కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవుతుంది అని అంటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ప్రతి $10 per barrel పెరిగిన కొద్దికి అండ్ రూపాయి ఎగెయిన్స్ట్ డాలర్ 95-96 ఉన్నప్పుడు దాదాపు $20 billion ఎక్స్ట్రా బిల్ అవుతుంది మనకి. అంటే మనం చూడాల్సింది, మనకున్నది $700 billion ఫారిన్ ఎక్స్చేంజ్. అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతున్న కొద్దికి మేబీ ఇప్పుడు ప్రభుత్వం అన్నట్టు 8-9 నెలలు దిగుమతులకి మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటారు. కానీ నేను అనుకోవటం ఎన్ఆర్ఐ రెమిటెన్స్లు అన్నీ తీసేస్తే 4-5 నెలలకు కూడా ఆ దిగుమతులకి సరిపోవు డబ్బులు. అంటే ఒక బ్యాంక్రప్సీ స్టేజ్ ఆఫ్ ఫారెక్స్ కూడా వచ్చే రిమోట్ పాసిబిలిటీ ఉంది. మై గాడ్, చాలా అలార్మింగ్ గా ఉంది సిచ్యువేషన్. అయితే నేను చెప్పిందే నేనే ఎక్కువ చెప్పానేమో అనుకుంటున్నాను. లేదండి, లేదు, నేను ఇందాక మొబైల్లో విన్నాను కూడా. మీరు చెప్పింది చాలా వరకు వాస్తవాలే చెప్పారు, కాదని నేను అన్ను. బట్ ఏంటంటే మనం ఏదో భయపెట్టడం అని కాదు, పరిస్థితులు అట్లా ఉన్నాయి. చాలా మనం భయపెట్టడం కాదు, అలర్ట్ చేస్తున్నాం ప్రజల్ని అంతే.